గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్లోజింగ్ బెల్. ఇక ఈరోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు శేషు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శేషు గారు. ఇక ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్స్ ప్రస్తుతం మనం చూసినట్టయితే మన ప్రస్తుతం మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసినట్టయితే ఉదయం నుంచి కూడా మార్కెట్స్ ఒక రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల వరకు గరిష్ట స్థాయిని అందుకున్నట్టు చూస్తున్నాము. దాదాపు 120 పాయింట్ల వరకు లాభపడేట్టు చూస్తాము. కానీ చివరి గంటలో మాత్రం కొద్దిగా అమ్మకాల ఒత్తిడికి గురవడంతో ప్రస్తుతం నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ దాదాపు 68 పాయింట్స్ వరకు లాభపడి 11,016 పాయింట్స్ వద్ద ప్రస్తుతం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. అలాగే సెన్సెక్స్ చూసినట్టయితే దాదాపు 259 పాయింట్స్ వరకు లాభపడి 36,525 పాయింట్స్ వద్ద ట్రేడ్ అవుతున్నట్టు చూస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే సెన్సెక్స్ ఈరోజు దాదాపు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని అందుకుందనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసినట్టయితే మరో కీలకమైనటువంటి ఇండెక్స్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 177 పాయింట్స్ వరకు లాభపడి 26,994 పాయింట్స్ వద్ద పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. ఇక ముఖ్యంగా చూసినట్టయితే సెక్టార్ పరంగా మనం ప్రధానంగా చూసినట్టయితే ఈరోజు మనకి నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ చూసినట్టయితే దాదాపు 2.63% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ప్రధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా దాదాపు చాలా వరకు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు. బీపీసీఎల్ కావచ్చు, హెచ్పీసీఎల్ కావచ్చు, రిలయన్స్, అన్నిటికన్నా ముఖ్యంగా రిలయన్స్ లాంటి స్టాక్స్ ఈరోజు దాదాపు 5% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు మార్కెట్స్ సూచీలను ఈరోజు లీడ్ చేసినట్టు ప్రధానమైన స్టాక్స్ మనం గమనించినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం చూసినట్టయితే 3.82% వద్ద ట్రేడ్ అవుతూ టాప్ గెయినర్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. బీపీసీఎల్ 3.21%, విప్రో 2.61%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.52%, బజాజ్ ఫినాన్స్ 2.50% వరకు లాభపడ్డట్టు చూస్తున్నాము. ఇక ఈరోజు మార్కెట్స్ని డ్రాగ్ చేసినటువంటి ప్రధానమైన స్టాక్స్ చూసినట్టయితే యూపీఎల్ 3.34%, వేదాంత 3.09%, బజాజ్ ఆటో 2.23%, గ్రాసిమ్ 2.18%, ఇన్ఫోసిస్ 1.93% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఇక మార్కెట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు అందించేందుకు శేష్ గారు మనతో ఉన్నారు. శేష్ గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ ఎలా జరగచ్చు అంటారు? అంటే మనకి ఇప్పుడు ఉన్న రేంజ్లో మనకి క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అంటే క్లోజింగ్ మనం పక్కన పెడితే ఓవరాల్ మార్కెట్ కానీ గమనిస్తే చాలా అంటే ఈరోజు ఒక చిన్న గ్యాప్ అప్ వచ్చింది. అక్కడ నుంచి మధ్యాహ్నం వరకు ఏమాత్రం కరెక్ట్గా చిన్న ఇంటర్డేలో కరెక్షన్ లేకుండా మనకి 12:30 వరకు కూడా చూసుకుంటే 12:31 వరకు చాలా పెరగడం చూసాము. హై చూసుకుంటే 11,069 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కరెక్షన్లో ఒక 50 పాయింట్ దాకా నిఫ్టీ కరెక్ట్ కావడం చూసాము. అయితే ఈ లోపల ఈ 50 పాయింట్లు పడింది, నిఫ్టీ పడింది తక్కువే, కానీ స్టాక్స్ చాలా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ మైనస్లోకి రావడం చూసాము. మిడ్ క్యాప్ ఇండిసెస్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ ప్రధానంగా ఈరోజు మార్కెట్ని పెంచిన స్టాక్స్లో చూసుకుంటే అందరికి తెలిసిందే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి వన్ సైడెడ్గా ఈ డే అంతా కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా బాగా పెరిగింది. ప్లస్ ఈరోజు ఇంకా మనకి 4% ఇంటర్డేలో అంటే ఒక టైంలో 5.5% దాకా పెరిగింది. చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత విప్రో ఒకటి ఈరోజు ఇండస్ట్రీస్ పరంగా స్ట్రాంగ్గా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, డాక్టర్ రెడ్డీస్, ఎల్ఎన్టీ స్టాక్స్ ఈరోజు ఈవెన్ హెచ్డిఎఫ్సి వెయిటేజ్ ఎక్కువ ఉంది. హెచ్డిఎఫ్సి పెరిగింది 2%, మనకి వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్ ఇది. ఈ విధంగా నిఫ్టీకి సపోర్ట్ చేసి ఇంకా వీక్ ఉన్న స్టాక్స్లో చూసుకుంటే వేదాంత, టాటా పవర్లు టాప్ లూజర్స్ ఉన్నాయి. తర్వాత రేపు రిజల్ట్ అనౌన్స్ చేయనున్న ఇన్ఫోసిస్ ఈరోజు థర్డ్ లూజర్ ఈరోజు నిఫ్టీలో కానీ చూసుకుంటే. ఇంకా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఎక్కువగా డిక్లైన్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. మార్నింగ్ వరకు అడ్వాన్సెస్ ఉండేవి, తర్వాత డిక్లైన్స్ రావడం చూసాము. బాగా పెరిగిన స్టాక్స్లో బలరాంపూర్ చిన్ని టాప్ మిడ్ క్యాప్ ఫ్యూచర్స్ ఉన్న స్టాక్స్ చూసుకుంటే బలరాంపూర్ చిన్ని సెకండ్ బాగా పెరిగింది. ఇండిగో ఈవెన్ మనం మార్నింగ్ కూడా బై కాల్ ఇవ్వడం జరిగింది. ఇండిగోని బై చేసుకోమన్నాం ఎవరీ డిప్లో, టాప్ గెయినర్లో సెకండ్ ఉంది. తర్వాత జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా ఈరోజు 18 రూపీస్కి పైన రావడం చూసాము. ఓవరాల్గా మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్లో సెల్లింగ్ ఉన్న స్టాక్స్లో కానీ చూసుకుంటే
పీసీ జ్యువెలర్స్ 5% టాప్ లూజర్, అదానీ పవర్ మనం చూస్తే అదానీ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. టాటా పవర్ ఇది కూడా ఈరోజు టాప్ లూజర్గా ఉంది. బై అండ్ లార్జ్ చెప్పాలంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, బట్ ఈరోజు హై నుంచి కరెక్ట్ కావడం అనేది మార్కెట్లో కొంచెం ఒక సెల్లింగ్ అనేది ఈవెన్ రేపు ఎల్లుండిలో స్టాక్ స్పెసిఫిక్ సెల్లింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనం చాలాసార్లు చెప్తూనే ఉన్నాం, మెటల్ స్టాక్స్ మళ్ళీ యాజ్ యూజువల్గా బాగా వీక్ ఉన్నాయి. వేదాంత 220 లెవెల్స్ని కూడా బ్రేక్ అయింది. 212 దగ్గర ప్రస్తుతానికి మనకి వేదాంత ట్రేడ్ కావడం చూస్తున్నాము. మిగతా అదర్ కౌంటర్స్ కూడా మెటల్ చెందిన స్టాక్స్ హై నుంచి బాగా కరెక్ట్ అయినాయండి. ఇక ఎనీ స్పెసిఫిక్ బీటీఎస్టీ కాల్స్ ఉన్నాయండి ఈ రోజుకి సంబంధించినంత వరకు? అంటే ఇప్పుడు ఈ లెవెల్లో బీటీఎస్టీ కాల్స్ వెళ్ళకపోవడం నేను సజెస్ట్ చేయనండి. బీటీఎస్టీ ఈరోజు తీసుకోమని చెప్పను. ఎస్టీబీటీ వైపు వెళ్ళడానికి స్టాక్స్ అయితే మనకి స్టాక్స్ అంటే ఒక బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసుకోమని చెప్తానండి ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒకటి, తర్వాత జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఒకటి 218లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. దీన్ని కూడా ఎస్టీబీటీ కింద చేసుకోవచ్చు, లేకపోతే రేపొద్దున ఓపెనింగ్ మనకి చూసుకొని హయ్యర్ లెవెల్స్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ని కూడా సెల్ చేసుకోవచ్చు అండి. బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతం చూసినట్టయితే దాదాపు 0.74% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ప్రధానంగా చూసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఈరోజు దాదాపు 1% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, ఈరోజు మనం చూసినట్టయితే మార్కెట్ ర్యాలీలో మనకి ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఈరోజు ర్యాలీలో పార్టిసిపేట్ చేసినట్టు మనం చూస్తున్నాము. ఈ ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటే ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఉన్నాయంటారు బ్యాంకింగ్కి సంబంధించినంత వరకు? బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ కొంచెం ఆగొచ్చండి, ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంది. అందుకే ఇందాకే నేను చెప్పడం జరిగింది, బ్యాంక్స్లో బ్యాంక్ నిఫ్టీని సెల్లింగ్కి చేసుకోమని చెప్తున్నాను. మళ్ళీ కొంచెం కిందకు వచ్చి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ లెవెల్ అయితే ఆగొచ్చు. మళ్ళీ ఎంతవరకు కిందకు వస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే రిజల్ట్ మళ్ళీ బ్యాంక్ స్టాక్స్ రిజల్ట్ అనౌన్స్ అంటే ఇంకా కొన్ని అనౌన్స్ చేయాల్సి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఈ లెవెల్లో మాత్రం బ్యాంక్ నిఫ్టీని ఒకసారి సెల్ చేయమంటాను. ఇంతకుముందు మీరు బీటీఎస్టీ కాల్ గురించి అడిగారు. ఒకవేళ రేపు ట్రై చేయాలనుకుంటే బీటీఎస్టీ కన్నా ఇంట్రాడేలో రేపు ఏషియన్ పెయింట్స్ ఓపెనింగ్ చూసుకొని, అంటే ఈరోజు కొని రేపు అమ్మడం కన్నా రేపు ఓపెనింగ్ చూసుకొని ఒకవేళ 1346 ఈరోజులో ఫ్యూచర్స్లో క్లోజర్గా మనకు ఒక ₹5 రేపు డౌన్లో ఓపెన్ అయితే ఏషియన్ పెయింట్స్ని ఇంట్రాడే కోసము బై చేసుకోమని ఒక ₹10-12 టార్గెట్గా అప్ సైడ్ రావచ్చు. కాబట్టి ఏషియన్ పెయింట్స్ని బై చేసుకోమంటాం. ఇక చూసినట్టయితే ఫార్మా స్టాక్స్లో ఈరోజు మనకు చాలా వరకు ఈరోజు ఒక లాభాల స్వీకరణ అనేది మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో మన రేపటి మార్కెట్లో ఫార్మా స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు అంటారు? ఫార్మా స్టాక్స్ ఈరోజు మీరు అన్నట్టుగా స్టాక్ స్పెసిఫిక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుందండి. కొన్ని స్టాక్స్ బాగా వీక్ అయినాయి. అయితే డాక్టర్ రెడ్డీస్ లాంటి స్టాక్ మాత్రం మళ్ళీ బాగా స్ట్రాంగ్గా ఉంది. అరవిందో ఫార్మా లాంటి స్టాకు కొంచెం మైనస్లో ఉన్నాయి. ఈ తర్వాత అజంతా ఫార్మా 1.5% దాకా కరెక్ట్ అయింది. ఏదైనా కూడా మిక్స్డ్గా ఉన్నాయి, అంటే ఒకే సెక్టర్లో ఫార్మా స్టాక్స్లోనే మిక్స్డ్గా ట్రెండ్ మనం చూస్తున్నాము. కాబట్టి రేపటి రోజు ఫార్మా స్టాక్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా స్టాక్స్ని మాత్రం డిప్లో బై చేసుకోవచ్చు. రేపటి డిప్లో మళ్ళీ పొజిషనల్ ట్రేడర్స్ అజంతా ఫార్మా లాంటి స్టాక్ని ఎవరి డిప్లో కూడా రేపు బయింగ్కి వెళ్ళమని చెప్తాను. ఐటీ స్టాక్స్కి సంబంధించిన స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఉన్నాయంటారా? ఐటీ స్టాక్స్కి నేను ప్రస్తుతానికి బయింగ్ అయితే వెళ్ళొద్దని చెప్తున్నానండి. నేను లాస్ట్ కొన్ని రోజులుగా అందరికి తెలిసిందే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తున్నాను. ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా ప్రాఫిట్ తీసుకోమంటున్నాను. అంటే ఎక్సెప్షనల్గా మనకి టీసీఎస్ని పక్కన పెడితే మిగతా అదర్ ఐటీ కంపెనీస్లో, అంటే మరీ ముఖ్యంగా మిడ్ క్యాప్ బేస్డ్ ఐటీ కంపెనీస్లో, ఈ మధ్య బాగా పెరిగిన ఐటీ కంపెనీస్లో ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడం మంచిదండి. మళ్ళీ ఇక క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, క్రూడ్ ఆయిల్ పెరుగుతున్న నేపథ్యంలో మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో చాలా వరకు ఒక బయింగ్ అనేది మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ ఉన్నాయంటారా రేపటి మార్కెట్కి సంబంధించినంత వరకు? ఈరోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ గ్యాప్ అప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ అప్ తర్వాత మళ్ళీ ఫాలో అప్ బయింగ్ రాలేదండి. కాబట్టి రేపటికి మళ్ళీ వీటిని మనం అంటే ఓవరాల్గా ఆ క్రూడ్ ఆయిల్ ఒక్కసారి నిన్న ఇంట్రాడేలోనే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో హెవీగా కరెక్ట్ అయింది. అయితే దానికి ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ నుంచి ఫర్దర్గా క్రూడ్ ఆయిల్ పడితే ఇవి కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఓవరాల్గా చూడాలి అంటే మాత్రం క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మరీ ఇక్కడ నుంచి పెద్దగా పెరగకపోవచ్చు. బేస్డ్ ఆన్ దట్ మనం ఇవి పెద్దగా కరెక్షన్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఇవి మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అట్లని బాగా పెరుగుతాయని కూడా చెప్పలేమండి.
వాళ్ళు ఇక మిడ్ క్యాప్స్లో చూసినట్టయితే మిడ్ క్యాప్స్లో మనకి చాలా వరకు ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాం. ఇండెక్స్ నూతన గరిష్టాలను తాకుతున్నా కూడా మనం మిడ్ క్యాప్స్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాము. మరి రేపటి మార్కెట్లో మిడ్ క్యాప్స్ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? అదేనండి, ఇదే వర్రీ థింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి నిఫ్టీ ఇంత హైక్ వస్తున్న టైంలో మిడ్ క్యాప్ స్టాక్స్ ఈ విధంగా మనకి వీక్ ఉన్నాయి. రేపొద్దున మళ్ళీ నిఫ్టీ పడితే, అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు చూసుకుందాం, ఈరోజు హై నుంచి నిఫ్టీ ఒక 45 పాయింట్లు పడింది. దీనికే మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా హై నుంచి, ఎందుకంటే మార్నింగ్ టైంలో ఒక టైంలో 3 to 4% దాకా గెయిన్స్లో ఉన్న స్టాక్స్ ఈవినింగ్ వచ్చేటప్పటికి మనకి ఫ్లాట్గా ఆర్ మైనస్లో ఉన్నాయి. కాబట్టి అదొకటే కన్సర్న్ అనమాట. అది ఎంతవరకు ఎన్ని రోజులు ఇట్లా ఉంటుంది ఇటువంటి ట్రెండ్, అంటే ఇది అబ్నార్మల్ ట్రెండ్ అండి ఇది. అంటే మార్కెట్ పెరగడము, నిఫ్టీ పెరగడము, మిడ్ క్యాప్ స్టాక్స్ వీక్ కావడం, ఇది ఏంటంటే ఎప్పుడూ ఉండదు ఇటువంటి ట్రెండ్. ఒకవేళ నిఫ్టీ బాగా పడిపోయి నిఫ్టీ ఒక 30-40% పడితే ఏ విధంగా స్టాక్స్ పడతాయో అట్లా స్టాక్స్ పడుతున్నాయి. అది కొంచెం వర్రింగ్ ఉంది. బట్ ఏదైనా కూడా రాను రోజుల్లో చూడాలి. మిడ్ క్యాప్ స్టాక్స్ పడ్డం ఆగితే అప్పుడు కొత్త బయింగ్ అనేది వచ్చి ఈవెన్ చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళలో కూడా ఎక్కువగా పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్ స్టాక్సే ఉంటాయండి. ఎక్కువగా ఎవరు కూడా టీసీఎస్ లేకపోతే రిలయన్స్లో కొని ఎక్కువ మెజారిటీ దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉండరు. కాబట్టి ఏంటంటే ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ 95% మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఉంటాయి. ఇంకా ఈ మిడ్ క్యాప్ స్టాక్స్లో కొన్ని రోజులు కొనసాగవచ్చు అండి ఈ డౌన్ ట్రెండ్. వాళ్ళు ఇక రేపటి ట్రేడింగ్కి సంబంధించిన వరకు ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు నేను స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళమని చెప్తాను, జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ట్రేడింగ్లో మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బ్యాంక్ నిఫ్టీని హయ్యర్ లెవెల్స్లో రేపు కొంచెం గ్యాప్ అప్ వచ్చినా కూడా బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమంటాను. అదేవిధంగా బయింగ్ విషయానికి వస్తే లోయర్ లెవెల్స్లో ఏషియన్ పెయింట్స్ని బయింగ్ వెళ్ళవచ్చు. ఓవరాల్గా మెటల్ స్టాక్స్లో సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. ఫార్మా స్టాక్స్లో బై అండ్ డిప్స్ అంటాను. మళ్ళీ ఇక మార్కెట్ క్లోజింగ్ చూసినట్టయితే మార్కెట్స్ ఈరోజు మనకి పాజిటివ్గా క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాము. నిఫ్టీ చూసినట్టయితే దాదాపు 11,016 పాయింట్స్ వద్ద దాదాపు 68 పాయింట్స్ లాభంతో నిఫ్టీ ముగిసినట్టు మనం చూస్తున్నాం. అలాగే సెన్సెక్స్ చూసినట్టయితే 279 పాయింట్స్ వరకు లాభపడ్డట్టు